ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. చెప్పే ఏంది? అవునా? సరే నేను వస్తున్నాగే, అక్కడనే ఉండు. ఎటు పోతానవురా? మా మామ ఫోన్ చేసిండే, అర్జెంటు నేను పోవాలి. ఏందిరా మీ మామ ఫోన్ చేసిండని పోతా అంటాను. చెల్లెత్తందిరా, చెల్లెని ఎవరు తీసుకొస్తారు? ఎండాళ్ళు అయింది. అరే అది ఇట్లో అత్తయ్యే, నాకు అర్జెంట్ పని ఉంది. మామ ఫోన్ చేసిండు, నేను పోతాను. నేను పోతాను. ఏందీడు లగ్గమైన కానుంచెల్లి 4 పనులు చెప్తే ఒక్క పని చేస్తాడు. మరి రాక రాక చెల్లెత్తాంది, చెల్లెని ఎవరు తీసుకురావాలన్న ఆలోచన లేదు. ఎందుకు ఇట్లా తయారైతాండు? వీడికి ఎన్నడూ బుద్ధికారం వస్తుందో అర్థమైతలేదు. ఇలా అత్తగారి పని అనుకుంటే అత్తగారి చుట్టూ తిరుగుతాడు. మరి ఇంట్లో పని ఎవరు చేస్తారో? పోతాడు కదా, పోని వచ్చినాక చెప్తా వీని సంగతి. ఏమైంది అత్తమ్మా? ఎందుకంత కోపానికి వస్తాను? ఏం లేదు, ఏం చెప్పినా ఏం మంచిగా లేదు. ఏమైంది అత్తమ్మా? ఆయన ఎందుకంత ఎగిరిత మీద పోతాడు? నాకేమెరకనే, మీ అయ్య ఫోన్ చేసిండట పోతాడు. నా బిడ్డ వస్తుందని చెప్పినా కూడా పట్టించుకోకుండా పోతాడు. గసొంటు కొడుకు, దేశగల్ల కొడుకు. ఏంది బాపు ఫోన్ చేసిండా? మరి ఏమైంది నాకెప్పకుండా? మా బాపు ఎందుకు ఫోన్ చేసిండో ఏమో అత్తమ్మా. ఆయన వచ్చినాక చెప్తాడు కదా, అట్టిగా మాటలు ఎందుకు అంటాను? అనకపోతే ఏందే మరి? ఊళ్ళో పిల్లలను చేసుకుంటే ఎప్పుడు మీకు మీ అయ్య చేసి పెట్టడానికి అవుతుంది వాని పని. మరి ఇంట్లో పని చూసుకుంటూ ఇల్లు ఎట్లా అని ఆలోచన లేదు వానికి. ఏందో అంటేనేమో బాగా రేషానికి వస్తావు. ఇప్పుడు రేషన్ ఖర్చు నేనేమన్నా అత్తమ్మా? మాటలు ఎందుకు అంటానమని అడిగిన తప్ప. ఇగో మాట్లాడు, బంద్ చేసి పో, ఇంట్లోకి పో. పని చేసుకోపోయే. పొల్లు ఎట్లా వస్తుందో ఏమో, ఎండ పాడుగా చెట్టు కొడుతుంది కదా, ఏడుదాకా వచ్చిందో. ఇలా నేను ఇంటికి వస్తా అమ్మ అని ఫోన్ చేసి చెప్పిన. అన్నం తోలుతా బిడ్డ అని చెప్పింది. మా అన్ననేమో ఇంకా అత్తలేడు. చూసే కొద్దీ ఎండ బాగా అయ్యేటట్టున్నది. నేనే మెల్లమెల్లగా నడుచుకుంటూ పోతా. అగో మా అన్న నన్ను తోలుకపోవడానికి రాలేదు కానీ ఆ మావయ్యనే తెగ్గించుకొని పోతాడా? అంటే నాకంటే ఆ మావయ్యనే ముఖ్యమా? చెప్తా మా అన్న సంగతి. ఇట్లా ఎత్తాడు అనుకోలే అసలు. అయ్యో బిడ్డ వచ్చినవా? ఈ ఎండ పాడుపడని తిట్టినో కొడుతుంది. ఎర్ర టెండర్లు నడుచుకుంటూ వచ్చినావు కాదు బిడ్డ? వచ్చినతి నేను అత్తా నీకు ఫోన్ చేసినా కదా, అన్నేడి? ఆ ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం బిడ్డ. కాళ్ళు ఎక్కడికి వచ్చుకోపో, ఇంట్లో పోదాం. ఎర్ర టెండ అయింది. ఇగో బిడ్డ, ఎందుకంత కోపానికి వస్తానవే? కోపానికి రాకపోతే ఎండ చూడు ఎట్లా కొడతాందో. నేను ఎండలు నడుచుకుంటా వచ్చిన, అయినా నేను వస్తున్నా నీకు ఫోన్ చేసినా కదా, అన్నని ఎందుకు పంపించలే? అన్నకు చెప్పిందే, ఆయనకేదో పని ఉన్నదని ఆగం ఆగం పోయింటాడు. మా చూసినతి అన్న పనేందో. అలా మావను బండి మీద వెనక కూర్చోబెట్టుకొని పోతాడు. నేను తొవ్వలని నిల్చున్నా, నన్ను చూడదు కూడా చూడలే. నేనంటే లెక్క కూడా లేదు. గట్లెందుకు మాట్లాడతాను బిడ్డ? అన్న రాలేదని వేసిండవు. అలా మామకి ఏం పని ఉన్నదో అన్న వేడిది. నువ్వు అన్నిటి గిట్లనే వెనకేసుకున్న తోటి. గట్ల కాదు బిడ్డ. సప్నా, బుజ్జొచ్చింది, నీళ్ళు పట్టుకురాయే. వచ్చినావు కదనే, మళ్ళీ ఇంకంత బాధపడుతూ. శిరీష ఇప్పుడే వచ్చినవారా? అంత మంచిదేనా? మంచిదే. నీళ్ళ ఏంది శిరీషన్ మందలిస్తే ఏమో పొడి పొడిగా మాట్లాడుతాంది. ఓ బలన్న తీసుకురావడానికి పోలే కదా, అందుకే కోపం వచ్చిందో ఏమో. శిరీష అన్నది దారా, నేను తర్వాత తింటా తీయాలి. స్వప్న, స్వప్న అరే చెల్లొచ్చింది దా. వచ్చిందా?
ఎప్పుడు వచ్చినారా చెల్లె? నేను ఎప్పుడో వచ్చిన తీ అన్న, నేను రావడం ఆగిందా ఏంది? నువ్వు నన్ను దోలుక రాకుండా నేను వచ్చిన తీ. నువ్వు అత్తనో అని అమ్మ చెప్పిందే, కానీ అర్జెంట్ పనుండి పోయినా చెల్లె. నీ అర్జెంట్ పని ఏందో నేను మా చూసిన తీ. అది కాదురా, మా మామకు అరే మీ మామతో ఏం పని మీద పోయినావో ఏమో, ఎప్పుడు ఏదో ఒకటి సమాధానం చెప్తావు అడిగిన దానికి. పా బువ్వ తిందాం, చెల్లి ఎప్పుడు తిన్నదో ఏమో. పా బిడ్డ తిందాం. స్వప్న, నాకు కూడా ఆకలి అవుతుంది బాగా, తిందాంపా. రారి పెడతా. దా శిరీష. దా. అమ్మ కూర మంచిగా ఉన్నది. వదిలింది బిడ్డ. వదిననా కూరలు పువ్వులు మంచిగా ఆడుతుంది గాని అన్నకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు కాకపాయే. వాళ్ళ పుట్టింటోళ్ళు ఏం పట్టించుకుంటలేరా? వదినేది ఇంత అశ్రద్ధగా ఉంది. ఏం చేయాల బిడ్డ, ఊళ్ళో పిల్లని లగ్గం చేసుకుంటే వాళ్ళ అవ్వగారు రూపాయి పెట్టేటోళ్ళ చూసుకునేటోళ్ళ. దావకాల్లో పొంటి వెట్టి పెట్టి నేది పడతాను నేను. అయినా ఇంకా పిల్లగాళ్ళు కాకపోయా, ఏం చేయాలి బిడ్డ నేను? ఇన్నేళ్ల సంది నువ్వు చూపెట్టినా గాని వదినకు పిల్లలు అయితే లేరంటే అర్థం ఏంటిదే? అంటే వదినకు పిల్లలు పుట్టరేమో. సప్పుడే కన్నకు 2వ పెళ్లి చేయరాదు. ఏందే నువ్వు మాట్లాడేది? అన్నకి ఇంకో లగ్గం చేసులేందే? మరి లేకపోతే ఏందే అమ్మ, మా తాతకి బాపు ఒక్కడే, బాపుకు అన్న ఒక్కడే. నువ్వే చెప్పినావు కదనే మొక్కంగా పుట్టిండని. అన్నకు పిల్లలు లేకపోతే ఇదంతా ఎవరు తినాలి, ఎవరికి అవుతుంది? నువ్వే చెప్పు, కొద్దిగా ఆలోచించు. ఏమో బిడ్డ, ఆయనకేం చెప్పేటట్లేదే. ఏమన్నా చెప్తే దేని దానికి సదిరి పెట్టినట్టు సమాధానం చెప్తాను. ఆయనకేం చెప్పేటట్లేదు, సపడేకుండు. ఏమో తీయమ్మ, నాకు చెప్పబుద్ధి అయింది, నేను చెప్పిన. ఇక నీ ఇష్టం. ఆయన వచ్చిన సంధి అల్లుడు ఫోన్ చేయలే. ఆయనకి నేను వచ్చిన విషయం ఫోన్ చేసి చెప్తాను. ఏమైంది స్వప్న? బోలుగాడికి ఇంట్లో కొన్నా గిడిదికి కత్తాను. ఏమైంది? నా సంగతి ఏమో గాని నువ్వేం చెప్తాను వాడ? నాదేముందే, ట్యాంక్ లో నీళ్ళు అయిపోతే బోరేద్దామని వచ్చిన. సరే సరే అంటావు, మళ్ళీ గిట్టత్తావు. కరెక్ట్ చెప్పు, ఏమైంది? మీ చెల్లె ఉంటూ మీ అమ్మ మాట్లాడుకుంటారు. అన్నకు పెళ్ళై గిన్ని రోజులైనా ఇంకా పిల్లలు కాలేదు, ఇంకో పెళ్లి ఎత్తేంది అని మీ చెల్లి అంటారు. వాళ్ళు అట్లా మాట్లాడుకోగా వాళ్ళ ముంగటికి వెళ్ళి నేను ఎట్లా పోవాలి? అందుకే ఇట్లకి వెళ్ళిపోతా. ఇచ్చిదానా, అది అన్నంత మాత్రాన నేను నిన్ను కాదని మళ్ళీ పెళ్లి చేసుకుంటానా అని? వదిలే, వాళ్ళ ముచ్చట వదిలే. పోదాం, లోపలికి పోదాం. నా గురించి ఎందుకు నీకు తెలియదా? ఎవరు బిడ్డ? ఆవు, నీకు మళ్ళా ఫోన్ చేస్తా. ఎవరితో మాట్లాడతాను? ఇంకేవలా అమ్మ, మీ అల్లుడు. అల్లుడా? నేను మన ఇంటికి వచ్చి 4 రోజులు అవుతుంది. ఎందుకు వచ్చినావు, ఏందని అడిగినావా అమ్మ? ఇంటికి వచ్చిన బిడ్డను ఎందుకు వచ్చినావని అడుగుతారా అనే? నేను మీ అల్లునితో లొల్లి పెట్టుకొని వచ్చిన. ఏంది లొల్లి పెట్టుకొని వచ్చినవా? ఏమైందే? అవును, మీ అల్లుడిని సంవత్సరం నుండి బంగారం చేపిమంటే చేపిత్తలేడు, అందుకే లొల్లి పెట్టుకొని వచ్చిన. మన ఇంటికి వచ్చి 4 రోజులు అవుతుంది. మీ అల్లుడు బంగారం చేపిస్తేనే పోతా, లేకపోతే పోనే అమ్మ. గట్లంటే ఎట్లా బిడ్డ? బంగారం కోసం సంసారం ఖరాబ్ చేసుకుంటారా అనే? మీ అల్లుడు బంగారం చేపించడానికి కొన్ని పైసలు తక్కువ పడుతున్నాయి అంట. మరి మీరు ఇస్తారా? మీరు ఇస్తే పోతా. సరే బిడ్డ, అన్న వచ్చినాక అన్నతో నేను ఇషారం చేస్తా. ఇంట్లో నీ కళ్యాణకు తెప్పుకొని వస్తా. సరే, లొల్లి పెట్టుకోకు మళ్ళా. సప్న, ఆ పొయ్యి మీద పప్పు ఉన్నది, ఇగో పోసు పెట్టు. చెప్పని అన్నం తిందాం. సరే అత్తమ్మ. ఆలే కాలేదా ఇంకా? పెడతా. తిందాం చెప్పను కానీ. అమ్మ, అన్న వచ్చినాక పైసలు అడిగింది. అడుగుతా తీ బిడ్డ, ఆగే నేను మాట్లాడతా అని చెప్పిన కదా. అవు, అన్న వచ్చింది, అడుగు అడుగు అడుగు. నేను పిలుస్తావు. అరే శ్రీకాంత్, ఏందే? ఇట్రా బిడ్డ.
స్వప్న కొన్ని నీళ్ళు తీసుకురా. అరే శ్రీకాంత్, నీతో నువ్వు ముచ్చట మాట్లాడాలిరా. చెప్పు. చెల్లెకు కొన్ని పైసలు కావాలన్నట్రా. పైసలా? ఎందుకే? ఏమవసరం? నాకేదో అవసరం ఉన్నది, అమ్మ అడుగుతాందిగా, ఇయ్యచ్చు కదా. ఎంతగా ఉన్నట్టు? ఎంతేంది? 1,00,000 రూపాయలు కావాలన్నా. 1,00,000 రూపాయల? ఇప్పుడు నా దగ్గర లేవు గాని ఎవరు అడుగుదంతి మిత్తికి. ఆ మిత్తికేదో మా ఊర్లో తెచ్చుకోపోదునా, మిత్తి కట్ట మిత్తికి. ఆ పైసలేదో నువ్వే ఇయ్యన్నా. 1,00,000 రూపాయలు అంటే నా దగ్గర ఇక్కడి నాతో కాదు. గట్లంటే ఎట్లరా? అవ్వగారు ఇల్లన్న వచ్చే అన్నం ఉన్నవారు ఆశపడి అడిగినందుకు పైసలు లేవంటే ఎట్లరా? ఎవరినన్నా అడిగి మనమే నిమ్మలంగా కట్టుకుందాం వెళ్ళి నాటికి. ఎవరిని అడగండి, ఎవ్వరు ఇచ్చేటట్లేరు. బావనే అడుకోమని వాళ్ళన్న. ఏందే అమ్మ అన్నట్లంటాడు. నువ్వు ఆగు బిడ్డ, వాంతో నిమ్మలమైనాక మాట్లాడతా. వాంతో పైసలు ఇప్పించే బాధ్యత నాది, సరేనా? నువ్వేం ఆలోచించకు, సపరేట్. సరే. అల్లుడు బాపచ్చింది. అల్లుడు, నమస్తే. నేను చెప్పిన ముచ్చాడు ఏం చేసాను ఇస్తావా? ఇస్తామమ్మా, కూర్చో. స్వప్న కూర్చో. కూసాయి బాపు. ఎప్పుడు వచ్చినవా అన్న? ఇప్పుడే వచ్చిన. అన్ని పైసలు ఎక్కడికి? వాళ్ళ మా నువ్వు ఆగు బిడ్డ, నేను తెలుసుకుంటాను. అల్లుడు, నాకు పని ఉన్నది, మళ్ళీ వచ్చి కలుస్తాను. సరే మా బిడ్డ పోయా. సరే బాబు. ఏంది పాకిట పడిగింది? సప్న, సప్న, అత్తమ్మ, బకెట్ ఎట్లా పడిగిందే? దాన్ని ఎందుకు వాళ్ళ కొట్టేవే? నీకు ప్రేమ భయం లేకుండా తయారైతాను రాను రాను. అది ఎట్లా పడిగిందే? అరే నేనేమైనా కావాలని పలగొట్టినా అత్తమ్మ? చేయి జారి కింద పడి వలిగింది. దానికి నన్ను అంటాను ఎందుకు? ఏందే నోరు లేస్తుంది? నేనంటే బానికి విలువలేదు, నీకు విలువలేదు. కళ్ళ కనబడతలేనా? అదే ఏమైందే? ఎవరు విలుస్తలేరు? ఏం మాట్లాడతాను? ఏయ్, ఏందే లొల్లి? చేయి జారి బకెట్ కింద పడ్డది, పలిగింది. దానికే ఎటు పడతాడే మాట్లాడుతాంది అత్తమ్మ. చూసినవారా ఎట్లా మాట్లాడుతుందో? కనబడతలేదారా? ఈ ఇంట్లో నాకు నా బిడ్డకి ఎంత విలువ ఉన్నదో కనబడుతుంది. ఏం విలువిత్తలేమత్తమ్మా? ఊ అంటే అంటే విలువిత్తలేమంటారు. విలువేక ఏం చేసినాం మేము? ఏం చేసినావా? ఏం చేసినావా మీకు తెలియదా? ఏం విలువేయలేదే? మనసులో పెట్టుకొని పైకోటి మాట్లాడతారు. ఏం పట్టించుకోలే చెప్పు. ఏం పట్టించుకున్నావురా నువ్వు? షెల్ వచ్చి 4-5 రోజులు అవుతుంది. మరి మా షెల్ వచ్చిందని కూర తెచ్చినావా, నార తెచ్చినావా, దాన్ని నడుచుకున్నావా? పోని అవేం చేయకుంటావానే. మరి మా షెల్ ఏం బాధకొద్ది వచ్చింది? మరి ఏం దాన్ని కూర్చోబెట్టి మాట్లాడినవారా? ఇక నువ్వేం పట్టించుకున్నట్టున్నదిరా? ఆ షెల్ వస్తుందని చెప్పినా కూడా వినిపించుకోకుండా మీ మామూలు ఎంబడి పెట్టుకొని పోతే ఏదో పని ఉన్నట్టు పొల్ల ఎర్రటి ఎండలు నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఇక ఏం పట్టించుకున్నట్టు కనబడుతుందిరా? ఆ రోజు మామని నేను ఎటు తీసుకపోయినా తెలుసానా నీకు? ఏందే అన్న తెలిసేది? నేను అత్తే నన్ను తీసుకురావాలి గాని మీ మా ఎంబడ పోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నేనంటే లెక్కనే లేదు. ఎందుకే చెల్లె ఉత్తగా అపార్థం చేసుకుంటారు? నువ్వు వచ్చినాడు మా మామకు తేలిగుట్టింది. హాస్పిటల్ కోదాంరా అని ఫోన్ చేస్తే పోయినా. ఎవరు చూసుకుంటారు నేను కాకపోతే? పోనీ వచ్చినాక చెప్దామంటే ఇన్నదా అమ్మ? ఏం చెప్పని చెప్పా? ఏం చేయాలి? సరే తీరా, ఆనాడంటే ఓతివి. మరి చెల్లె అడగ పైసలు అడిగింది. ఏమన్నావురా? నా దగ్గర ₹1 లేదు, బావనే చూసుకోమని చెప్తివి. మీ మామ వచ్చి ఒక్క మాట అడగంగానే బీరువాలకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి మా కళ్ళ ముందటే లెక్క పెట్టిత్తివి. మాకేమనిపిస్తుందిరా చెప్పిగా? అప్పటిదాకా ₹1 లేదన్నోడివి, అప్పటిదప్పుడు పైసలు ఎట్లా పుట్టినాయిరా నీకు? ఏమనిపించదారా? ఇలువ చేసినా, అది చేసినా, ఇది చేసినా అని మాట్లాడతాను. అయ్యో అమ్మ, ఇప్పుడు నేను మా మామకి ఇచ్చిన పైసలు మనే కాదే,
చెల్లెకు పానం మంచిగా లేనప్పుడు మా మామ వేరే వాళ్ళ దగ్గర అడకచ్చి ఇచ్చిండు. గా పైసలే ఇప్పుడు ఇచ్చిన నేను. చెల్లెకు పానం మంచి లేనప్పుడు ఇచ్చిన పైసలు. అవునత్తమ్మా, అప్పట్లో శిరీషకు పసకలైనాయి కదా, మనల్ని కొన్ని పైసలు అడిగే, అప్పుడు మన దగ్గర కూడా లేకపోయే. నేనే బాపును ఎక్కడైనా అడకచ్చి ఇవ్వమంటే అడకచ్చి ఇచ్చిండు. అప్పుడు వాళ్ళు మన అవసరానికి ఇచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నదంటే మనం ఇయ్యాలి కదా అత్తమ్మా. ఆ పైసలే ఇప్పుడు ఇచ్చినాం అత్తమ్మా. అవేం మేము దాచుకున్నాయి కాదు. అయినా మిమ్మల్ని కాదని మా బోలనే పట్టించుకునే అంత నీ కొడుకేం మారలేదు. అట్లా మారమని కూడా నేను ఎన్నడూ చెప్పలేదు. నీ కొడుకును నువ్వు ఎట్లా పెంచినవో గట్లనే ఉన్నాడు. ఇంటి పరిస్థితులను బట్టి మెదులుకుంటూ వచ్చిండు గాని మిమ్మల్ని ఏనాడు తక్కువ చేసి చూడలేదు అత్తమ్మా. శిరీష, అన్న బండి మీద ఎక్కించుకు రాలేదు, నేను పైసలు అడిగితే ఇయ్యలేదన్న కోపం పెంచుకున్నావు గాని అన్న ఏ పరిస్థితులు ఉన్నాడో అని ఒక్కసారి అన్న ఆలోచించినవారా? ఈ చిన్న చిన్న విషయాలేరా పెద్ద పెద్ద మనస్పర్ధాలకు దారి తీస్తాయి. అమ్మా, మీరు ఎన్ని మాటలన్నా అది ఒక్కసారన్నా ఎదురు తిరిగిందా? ఇంత మంచి కోడలు మీకు దొరుకుతుందా? చెల్లె వచ్చిపోయినప్పుడల్లా మంచిగా కలిసిమెలిసి ఉండాలి గాని వదినకి పిల్లలు అయితే లేరు, అన్నకు రెండో పెళ్లి చేద్దామని లేనిపోయిన ఆలోచన పెడతావు అమ్మ. అది ఎంతవరకు కరెక్టే? ఆ మాటిని వదిన బాధపడ్డది కానీ ఒక్క మాట అన్నా కానీ అమ్మా చెల్లి ఎందుకు వచ్చింది, అది ఏ బాధలుంది, దాన్ని పట్టించుకుంటున్నావు అంటేవి కదనే. అది బంగారం కోసం బావతో లొల్లు పెట్టుకొని వచ్చిందని నాకు ముందే తెలుసు. ఆల్రెడీ బావతో మాట్లాడినా సంధాయించిన. 2 రోజుల తర్వాత చెల్లెతో కూడా మాట్లాడి సంధాయించుదామని చూసిన. మీద తెలవకుండా అన్ని మీదేసుకొని మాట్లాడతారు. అన్నా, నేను తెలియక మాట్లాడినా, నాదే పొరపాటు, నేను అపార్థం చేసుకున్నానే అన్నా, నన్ను క్షమించు. అరే శ్రీకాంత్, తెలిసో తెలియక చెల్లె పొరపాటు మాట్లాడిందిరా. కళ్ళ ముందు జరిగేటి అన్ని నేను కూడా నిజం అనుకుని పొరపాటు పడ్డా బిడ్డ. 2 రోజులు అయినాక చెల్లెను అత్తగారింటి కాడ పడకూడదాం. నేను అన్నీ ఏం మనసులో పెట్టుకోకురా. సప్న, నువ్వు కూడా ఏం మనసులో పెట్టుకోకు బిడ్డ. వదినే, నేను తెలియక మాట్లాడినా. పోనీ తీసిరిషా. పారి బిడ్డ, ఇంట్లో పోదాం. సరే పా అమ్మా. దా శిరీష, దా అత్తమ్మ.